హాయ్ గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో 5 మూవీస్ అండ్ సిరీస్ సజెస్ట్ చేస్తాను. ఇఫ్ మీకు స్క్విడ్ గేమ్ సిరీస్ నచ్చుంటే ఈ 5 మూవీస్ అండ్ సిరీస్ డెఫినెట్లీ చూడాల్సిందే. ఇవి సేమ్ టు సేమ్ స్క్విడ్ గేమ్‌లా కాకపోయినా కాన్సెప్ట్ అండ్ కంటెంట్ వైస్ చాలా బావుంటాయి. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ మన ఛానల్‌కి కొత్తగా వచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ ఇవ్వండి భయ్య. 3700 సబ్స్క్రైబర్స్ అయ్యారు. ఈ ఇయర్ ఎండ్ లోపు 4000 రీచ్ అవుదాం. సో ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక లేట్ చేయకుండా ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వన్ ఈస్ అలయాస్ ఇన్ బార్డర్‌ల్యాండ్. అసలు అప్పుడప్పుడు అనిపిస్తది గైస్, స్క్విడ్ గేమ్స్‌కి వచ్చిన హైప్ ఈ సీరీస్‌కి ఎందుకు రాలేదా అని. సీరియస్‌లీ గైస్, ఈ సీరీస్ చాలా అంటే చాలా బావుంటది. ఇప్పటి వరకు 2 సీజన్స్ వచ్చాయి. నెక్స్ట్ ఇయర్ మేబీ సీజన్ 3 రావచ్చు. టోటల్ 2 సీజన్స్ కలిపి 16 ఎపిసోడ్స్ ఉంటాయి. ట్రస్ట్ మీ గైస్, ఈ సీరీస్ కంప్లీట్ చేశాక స్క్విడ్ గేమ్స్ కంటే ఇదే మీ ఫేవరెట్ అయిపోతుంది. సింపుల్‌గా ప్లాట్ చెప్తాను. కొందరు ఫ్రెండ్స్ ఉంటారు గైస్, వాళ్ళకి పని పాట ఏముండదు. ఒక పెద్ద క్రౌడెడ్ ఏరియాలో వాళ్ళొక పబ్లిక్ వాష్‌రూమ్ యూజ్ చేసుకోవడానికి వెళ్తారు. బయటికొచ్చి చూస్తే ఊర్లో ఒక్కడు కూడా కనిపించడు. రోడ్స్ అన్నీ ఖాళీగా అయిపోతాయి. అసలు ఏం జరుగుతుందో వాళ్ళకి అస్సలు అర్థం కాదు. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం జరిగింది అనేది బేసిక్‌గా స్పాయిలర్స్ లేకుండా ఈ సీరీస్ ప్లాట్. డెఫినెట్‌లీ చూడండి గైస్. నన్ను నమ్మి ఈ సీరీస్ స్టార్ట్ చేయండి. ఫుల్లీ సాటిస్ఫై చేస్తుంది. సినిమాటోగ్రఫీ కానీ, యాక్షన్ కానీ చాలా చాలా బావుంటది. నెట్‌ఫ్లిక్స్‌లో ఇంగ్లీష్ ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. సాడ్‌లీ తెలుగులో అయితే లేదు. లేకపోయినా పర్లేదు, ఖచ్చితంగా చూడండి. సెకండ్ మూవీ ఈస్ 'క్యూబ్'. ఇదొక సర్వైవల్ థ్రిల్లర్ మూవీ. రన్ టైమ్ 1½ అవర్ మాత్రమే ఉంటది. ప్రెజెంట్ ప్రైమ్‌లో రెంట్‌కి స్ట్రీమ్ అవుతుంది. సింపుల్‌గా ప్లాట్ ఏంటంటే, ఒక గ్రూప్ ఆఫ్ స్ట్రేంజర్స్ సడెన్‌గా నిద్ర లేవగానే ఒక పెద్ద క్యూబ్‌లో ఉంటారు గైస్. అదొక సర్వైవల్ ప్లేస్. సో ఇప్పుడు వాళ్ళందరూ ఒకళ్ళనొకళ్ళు హెల్ప్ చేసుకొని అక్కడి నుంచి సర్వైవ్ అయ్యి ఎస్కేప్ అవ్వాలి. ఇందులో చాలా వైలెంట్ అండ్ బ్రూటల్ సీన్స్ ఉంటాయి. అంటే వాళ్ళు ఒక్కొక్క రూమ్‌ని దాటుకొని వెళ్ళడానికి సర్వైవ్ అవ్వాలి. సో చాలా బ్రూటల్ సీన్స్ ఉంటాయి కాబట్టి ఫ్యామిలీతో అయితే అస్సలు చూడకండి. రన్ టైమ్ తక్కువే ఉంది. సో ఈజీగా చూసేయొచ్చు. డిసప్పాయింట్ అయితే అస్సలవ్వరు. ప్రెజెంట్ తెలుగులో లేదు. లేకపోయినా పర్లేదు. సర్వైవల్ కాబట్టి లాంగ్వేజ్ అర్థం కాకపోయినా సినిమా అర్థమైపోతుంది. 'ద ఎయిట్ షో' ఇదొక థ్రిల్లర్ సీరీస్ గైస్. రీసెంట్‌గా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఈ సీరీస్ టోటల్ 8 ఎపిసోడ్స్ ఉన్నాయి. నేను ఈ సీరీస్‌ని ఆల్రెడీ ఏదో సజెషన్ వీడియోలో రికమెండ్ చేశాను. ఇఫ్ మీకు స్క్విడ్ గేమ్స్ చాలా బాగా నచ్చుంటే ఈ సీరీస్ కూడా మిమ్మల్ని డెఫినెట్‌లీ సాటిస్ఫై చేస్తుంది. సింపుల్‌గా ప్లాట్ ఏంటంటే, ఒక 8 మెంబర్స్‌ని ఒక పెద్ద బిల్డింగ్‌లో ట్రాప్ చేస్తారు. కొన్ని డెడ్లియస్ట్ గేమ్స్ పెడతారు. గెలిస్తే చాలా డబ్బులిస్తారు. సో అసలు ఆ గేమ్స్ ఏంటన్నది మీరు సీరీస్‌లో చూస్తారు. సో డెఫినెట్‌లీ ఈ సీరీస్ మీకు నచ్చుతుందనుకుంటున్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ సీరీస్ స్పెషాలిటీ ఏంటంటే, ఆ 8 మెంబర్స్ ఉంటారు గదా! ఒక్కొక్కడు ఒక్కొక్క టైప్ ఉంటారు. సో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది గైస్. టైం ఉంటే పక్కా చెకౌట్ చేయండి. ఫోర్త్ వన్ ఈస్ 'గేమ్ నైట్'. ఇదొక యాక్షన్ కామెడీ మూవీ గైస్. ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతుంది. రన్ టైమ్ 1 అవర్ 45 మినిట్స్ ఉంటది. సో సింపుల్‌గా ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, కొందరు ఫ్రెండ్స్ కలిసి డైలీ కొన్ని గేమ్స్ ఆడుతూ ఉంటారు. ఆ గేమ్స్ ఏంటన్నది మీరు మూవీలో చూస్తారు. ఒకరోజు ఆ గేమ్స్ వల్ల రియల్ లైఫ్‌లో ఒక పెద్ద ప్రాబ్లమ్ వస్తుంది. ఒక పెద్ద గ్యాంగ్‌స్టర్ దగ్గర ఇరుక్కుంటారు. సో అసలు ఆ గేమ్స్ ఏంటి? ఆ గ్యాంగ్‌స్టర్ ఎవరు? ఆ మిస్టరీ ఏంటి? అనేది బేసిక్‌గా ఈ మూవీ ప్లాట్. కామెడీ, యాక్షన్, మిస్టరీ అండ్ డెడ్లీ గేమ్స్ ఉంటాయి గైస్. ఒక్కసారి ట్రై చేయండి. మీకు గూడా నచ్చొచ్చు. నాకైతే పర్లేదు, బానే ఉందనిపించింది. ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతుంది. డోంట్ మిస్ ఇట్. ఫిఫ్త్ వన్ ఈస్ 'ద కండెమ్డ్'. ఈ మూవీలో మన హీరో డబ్ల్యూడబ్ల్యూఈ లెజెండ్ ఉన్నాడు గదా! స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టిన్. ఇదొక యాక్షన్ థ్రిల్లర్ మూవీ గైస్. ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతుంది. స్టోరీ నాకు చాలా బాగా నచ్చింది కానీ, సినిమాటోగ్రఫీ అండ్ కెమెరా యాంగిల్స్ అస్సలు బాగుండవు. కెమెరాలో ఓఐఎస్ ఉండదు. సో స్క్రీన్ ఊగుతూనే ఉంటుంది. సో సింపుల్‌గా ప్లాట్ చెప్తాను. ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తే ట్రై చేయండి. సింపుల్‌గా ప్లాట్ ఏంటంటే, ఒక పెద్ద టీవీ ప్రొడ్యూసర్ ఒక చిన్న ఐలాండ్ కొని ఒక 9 మెంబర్స్‌ని ఆ ఐలాండ్ మీద పడేస్తాడు. కొట్టుకొని చావండి అని. గెలిచిన వాడికి ఒక ప్రైజ్ మనీ పెడతాడు. సో లాస్ట్‌కి ఆ 9 మెంబర్స్‌లో ఎవరు గెలిచారు అనేది బేసిక్‌గా ఈ మూవీ ప్లాట్. ప్లాట్ ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ఒక్కసారి కన్సిడర్ చేయండి. యాక్షన్ అండ్ బీజీఎం చాలా బాగున్నాయి కానీ, అదే ఇందాక చెప్పా గదా! సినిమాటోగ్రఫీ అదొక్కటి నాకు నచ్చలేదు. ట్రై చేయండి, మీకు నచ్చుతుందేమో. అండ్ ఇంకా చాలా మూవీస్ ఉన్నాయి గైస్. లైక్ 'ఎస్కేప్ రూమ్', 'ద పర్జ్', 'బ్యాటిల్ రాయల్' అని ఇంకా చాలా మూవీస్ ఉన్నాయి. ఇవన్నీ నేను చూడలేదు. సో ఇఫ్ మీకు 'స్క్విడ్ గేమ్' లాంటి ఇంకా ఏమన్నా మూవీస్ అండ్ సీరీస్ తెలుసుంటే ప్లీజ్ కామెంట్ చేయండి. మనోళ్ళందరికీ చూసి రికమెండ్ చేస్తాను. అండ్ ఇఫ్ మీకు నేను ఇప్పుడు సజెస్ట్ చేసిన మూవీస్ అండ్ సీరీస్ చూడాలనుకుంటే ఇది మన ఇన్‌స్టాగ్రామ్ ఐడీ. ఇక్కడ మెసేజ్ చేయండి. ఎలా చూడాలో నేను చెప్తాను. సో ఈ వీడియోకి ఇంతే గైస్. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. జై హింద్.